జవహర్నగర్లో ఆక్రమణాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జవహర్నగర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. జవహర్నగర్ పరిధిలోని చెరువులను పరిశీలించారు. అంబేద్కర్ నగర్లోని ఇంద్రా చెరువు డంపింగ్ యార్డ్ సమీపంలోని నాలా కబ్జాలకు గురైనట్లు గుర్తించారు. మాజీ మేయర్ మేకల కావ్యకు చెందిన ఫామ్ హౌస్ అనుమతులు లేకుండా నిర్మించారని గుర్తించిన హైడ్రా అధికారులు అనుమతులు ఎవరు ఇచ్చారు అనే విషయంపై ఆరా తీశారు. ఫామ్ హౌస్లకు అనుమతులు ఇవ్వడం, చెరువులను కబ్జా చేయడం వంటి అంశాలు తన దృష్టికి వచ్చాయన్నారు రంగనాథ్. అనుమతులు లేకుండా నిర్మించిన బడాబాబులు ఫామ్ హౌస్లతో పాటు అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని స్పష్టం చేశారు. పేదలను మినహాయించి బడాబాబులు నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం ఖాయమన్నారు. పేదల ఇళ్ల సాకుతో అక్రమార్కులు తప్పించుకునే ప్రయత్నం చేయడం సరికాదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రంగనాథ్. థర్డ్ పార్టీకి ఎన్ఓసీ రాకపోతే వీళ్ళకు నోటరీ ద్వారా మనం ఇచ్చాము, అలాట్ చేసాము. సర్వీస్ 5 acres అది అతను ఎన్ఓసీ తీసుకోవాలి బిఫోర్ అమ్మడానికి ముందు. ఎన్ఓసీ తీసుకోకముందుకే వీళ్ళకి థర్డ్ పార్టీ చేతిలోకి వెళ్ళిపోయింది ల్యాండ్స్. మోర్ ఓవర్ ఏంటంటే ఒకవేళ ఎన్ఓసీ రాకుండా కట్టినా కూడా నాన్ అగ్రికల్చర్ చేసుకోకుండా అగ్రికల్చర్ ల్యాండ్ కట్టకూడదు. అది ఇంకో రెండో పాయింట్ సార్. అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ లేకుండా ఇన్ని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఐదర్ రెవెన్యూ కానీ కమిషనర్ కానీ ఆపాలే. ఇది ఈ స్టేజ్లో ఉంది. అనాథరైజ్డ్ ఇల్లీగల్ స్ట్రక్చర్స్. ఇది కోర్టు కేసు ఉన్నది సార్. ఒక డిస్పోజ్ అయింది, కమిషనర్ పార్టీ వేసిన దాంట్లో డిస్పోజ్ అయింది. బట్ వాళ్ళకి మాత్రము మధ్యలో వీళ్ళు ఎవరైతే సెల్ ట్రాన్సాక్షన్ ఉందో హౌస్ నెంబర్స్ కూడా అలాట్ అయినట్టుగా ఉంది ఆన్లైన్లో. అనాథరైజ్డ్ సార్ రీసెంట్గా ట్యాక్స్ నోటీస్ ఎందుకు ఇచ్చారంటే డాక్యుమెంట్స్ ఏమన్నా మీరు సబ్మిట్ అయినా ఎలా హౌస్ నెంబర్స్ నోటీస్ ఇచ్చారు. దానికి అనాథరైజ్డ్ డెమాలిషన్ చేస్తామని కోర్టుకి స్టే తెచ్చుకున్నారు. ఉంది సార్ ప్రజెంట్ ఉంది. మీరు కంప్లైంట్ ఇచ్చారా? పర్మిషన్స్ అయితే మీరు ఎవరండి? మీరు ఇక్కడ కోఆప్షన్. ఓకే రైట్. సో ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఇది స్టే వెకేట్ అయింది అంటున్నారు. చూసారా మరి? మరి చూడాలి కదా, ఇది కూడా మీరు ఇచ్చారా వీళ్ళకి? చూడండి, చెక్ చేయండి. మరి ఇప్పుడు కోర్టు వెకేట్ చేసిందని అంటున్నారు కదా సార్. గో త్రూ దిస్ కౌంటర్ ఆఫ్ డెబిట్ అండ్ ఫైన్ బై ద కౌంటర్ స్టాండింగ్ ఫ్రమ్ ద టేకన్ అప్ నోటీస్ you look into the explanations and the documents will take further action. Second respondent level. వీళ్ళకు హౌస్ నెంబర్లు ఎలా ట్రైన్ ఇచ్చారు దాని గురించి నోటీస్ ఇచ్చారు సార్. ఇందులో కొన్ని 102 డిస్ట్రిక్ట్ ప్రకారం ఇచ్చినట్టు 6,000 acres ఆల్మోస్ట్ 3,000 hectares వరకు కన్స్ట్రక్షన్ అయిపోయాయి. ఇవాళ ఏదైనా సరే సార్, మనం ఏదైనా డెమాలిష్ చేయాలి కంపల్సరీ పర్మిషన్ లేకపోతే మనం డెమాలిష్ చేయాలి. మరి 6,000 acres వెయిట్ పర్మిషన్స్ ఇక్కడ ఏమైపోతుందంటే మీకు కూడా మీ దృష్టికి, ఎందుకంటే చెప్పాలి, బ్లాక్మెయిల్ రాజకీయం ఎక్కువ నడుస్తుంది. ఇక్కడ నీది జాగా నేను ఇప్పుడు చెప్పినావా, కంప్లైంట్ ఇస్తావా ఏమో, లేదంటే కూలగొట్టు, ఈ రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా డెమాలిష్ చేయాలి అంటే 3,000 acres ఉన్న హౌసెస్ అన్ని డెమాలిష్ చేయాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే దాంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు సెపరేట్ చేస్తే పెద్దవాళ్ళు ఫామ్ హౌసెస్ డిఫరెంట్గా ట్రీట్ చేయాలి. చిన్న వాళ్ళు పేదవాళ్ళు ఉంటే కనుక వాళ్ళని అందరినీ అంటే అన్నింటి ఒకదానికి కమర్షియల్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. రైట్, అదే అందుకోసం కమర్షియల్ బిల్డింగ్స్ చేయాలన్నప్పుడు రోడ్ మీద అన్ని చేయాలన్నప్పుడు అందుకోసం మొత్తం స్టడీ ద ప్రాబ్లం. మీరు అన్నదాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాం. మీరు అన్నట్టు ఏదో బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు అనేది కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు టోటల్ కమర్షియల్ కాదు.
ఎవ్వరు ఇప్పుడు మాజీ మేరీ అని ప్రజెంట్ ఉన్న మేరీని వచ్చి ఆపట్లేదు. మరి ఇంత పెద్ద ఫామ్ హౌస్ చేస్తుంది, మరి ఎట్లా అనుమతించడం, ఎట్లా విలేకరు ఎట్లా నేను ప్రజల తరఫున కొట్లాడతాను, ప్రజల తరఫున నిలబడ్డా. గతంలో వార్డ్ మెంబర్ 2014 అలా రన్నింగ్ ఇప్పుడు కోర్స్ ప్రజల కోసం ఏదైనా పార్ట్నర్స్ అంచనానే వెళ్తాను. 14 ఉన్నాయి సార్. ఇక్కడ 14 సార్, మళ్ళీ మిగతా సర్వే నంబర్లలో ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి మొత్తం సార్ అంటే మరి ఇప్పుడు ఆ తప్పు కదా చూడండి మీరంటే ఇప్పుడు మన తప్పుని ఈ తప్పుని వేరే వాళ్ళ తప్పు చూసి ఇది రైట్ కాదు కదా. ఎంక్వైరీ సో చేయండి. అది ఎంక్వైరీ చేయడం పాయింట్ కరెక్టే, ఐ ఈ ఈ తప్పుని వేరే తప్పుని చూపించి దీన్ని రైట్ చేయడం అనేది ఇస్ నాట్ ఎ రైట్ థింగ్ అనమాట. ఓకే, సో ముందు ఏంటంటే ఇది ఫామ్ హౌస్ కింద ఉన్నాయనుకోండి, ఫామ్ హౌస్ అంతా డబ్బున్న వాళ్ళదే ఉంటుంది, పెద్దవాళ్ళు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నారు. సో వాళ్ళని ముందు తీస్తే కనుక తగ్గిన వాళ్ళు ఆటోమేటిక్గా తీస్తారు. ఫామ్ హౌస్ గురించి మాట్లాడండి. ప్రజల తరఫున కొట్లాడతాను, ప్రజల తరఫున నిలబడ్డా. గతంలో వార్డ్ మెంబర్ 2014 అలా రన్నింగ్ ఇప్పుడు కోర్స్ ప్రజల కోసం ఏదైనా పార్ట్నర్స్ అంచనానే వెళ్తాను. ఇప్పుడు ఇట్లా ఎన్ని ఫామ్ హౌసెస్ ఉన్నాయి ఇట్లా 14 ఉన్నాయి సార్. ఇక్కడ 14 సార్, మళ్ళీ మిగతా సర్వే నంబర్లలో ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి మొత్తం సార్ జవహర్ అంటే నగర్ మరి ఇప్పుడు అనేది ఆ తప్పు కదా టోటల్ గవర్నమెంట్ ఇప్పుడు ల్యాండ్ సార్. చూడండి మీరంటే ఇప్పుడు మన తప్పుని ఈ తప్పుని వేరే వాళ్ళ తప్పు చూసి ఇది రైట్ కాదు కదా. ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేయడం పాయింట్ కరెక్టే, ఐ అగ్రీ. ఈ తప్పుని వేరే తప్పుని చూపించి దీన్ని రైట్ చేయడం అనేది ఇస్ నాట్ ఎ రైట్ థింగ్ అనమాట. ఓకే, సో ముందు ఏంటంటే ఇది ఫామ్ హౌస్ కింద ఉన్నాయనుకోండి, ఫామ్ హౌస్ అంతా డబ్బున్న వాళ్ళదే ఉంటుంది, పెద్దవాళ్ళు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నారు. సో వాళ్ళని ముందు తీస్తే కనుక తగ్గిన వాళ్ళు ఆటోమేటిక్గా తీస్తారు. ఫామ్ హౌస్ గురించి మాట్లాడండి.